లగచర్లలో భూసేకరణ రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆలోచనలను, ప్రజా ఉద్యమాలను గౌరవిస్తూ రాష్ట్ర సర్కార్ తాజా కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న నిర్మల్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమ రద్దు చేయగా నేడు లగచర్ల భూసేకరణ ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. ఫార్మా విలేజ్ కోసం దుద్యాల మండలం లగచర్లలో భూసేకరణను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. లగచర్లో భూసేకరణ రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు ఫోన్ లైన్ అందించే సిద్ధంగా ఉన్నారు. రాములు, గుడ్ ఆఫ్టర్నూన్ సోనియా. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పలు దుద్యాల మండలం లఘుచర్ల ఘటన దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన తెలిసిందే. ఈ మేరకి అక్కడ ఫార్మా గ్రామాల కోసం ఏదైతే భూసేకరణ చట్టం ఆగస్టు 1 తీసుకొచ్చారో దాన్ని ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకి ఒక ప్రకటన కూడా విడుదల చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే 638 కుటుంబాలు, 632 ఎకరాలు, 580 కుటుంబాలు దీనివల్ల ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ స్థానిక లఘుచర్లతో పాటు ఇతర గ్రామ పోలపల్లి ఈ 4 గ్రామాలకు సంబంధించిన రైతుల యొక్క వాస్తవ పరిస్థితి అర్థం చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుని వాళ్ళందరూ కూడా తీపి కబురు చెప్పినట్టు అని చెప్పి అనుకోవాలి. ఆ లఘుచర్ల ఘటనలో ఏదైతే బాధితులను మా భూసేకరణ వద్దు, అన్యాయం జరుగుతున్నట్టు ఫార్మా కంపెనీ వద్దంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సందర్భంగా కలెక్టర్ పై దాడికి, తర్వాత ఇతర అధికారులపై దాడికి సంఘటన జరిగింది. ఈ విషయంలో ఈ నేపథ్యంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నేత పట్టణ నరేంద్ర మరొక నేతతో పాటు మరికొంతమంది రైతులు కూడా వివిధ జిల్లాల్లో ఈ రోజు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయం పైన ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను, ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలను, ఇతర రాజకీయ పార్టీ నుంచి వస్తున్న అభిప్రాయాలను తీసుకొని ప్రభుత్వం వెనక్కి నిర్ణయం తీసుకున్నట్టు ఈ రోజు ఉపసంహరించినట్టు తెలుస్తా ఉంది. దాదాపుగా ఈ విషయంలో 2013 భూసేకరణ చట్టం 2013లోని సెక్షన్ 93కు అనుగుణంగా ఉపసంహరణ నోటిఫికేషన్, 2013 చట్టం 30 మరియు 2013లోని సెక్షన్ అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఈ దిగువన నిర్దిష్టపరిచిన చట్టం ఏదైతుందో వికారాబాద్ జిల్లాలోని దుద్యాల మండలం లఘుచర్ల గ్రామంలో ఈ గ్రామాల ఏర్పాటు కోసం దిగువన భూసేకరణ చట్టం ఉపసంహరించుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. భూసేకరణ చట్టం నోటిఫికేషన్ కూడా 1/8/2024 తీసుకొచ్చింది. భూసేకరణ చట్టాన్ని ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించి దీంతో వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న లఘుచర్ల గ్రామ పరిధితో పాటు 5 గ్రామాల రైతులకు కూడా ఉపసంహరణ కలిగినట్టు అని చెప్పి అనుకోవాలి. రైట్, థ్యాంక్ యూ రాములు.